శీర్షిక రసాయన పితామహ నీకు జేజేలు. మదనపడ్డాడానాడు వాటి మధ్య ఏదో క్రమత ఉందని, అదేదో తెలియకున్నదని. ఆనాటికి తెలుసున్నవి 63 ఒకానొక ఆవర్తన క్రమానికి ఒదిగి తీరుతాయనే నమ్మకమది. ఎన్నో సంవత్సరాల పరిశీలన ప్రయోగాలతో తలమునకలవగా కలిగిన అంతర్దృష్టి. పేర్చాడు మూలకాల వివరాల కార్డు ముక్కలను. పేరుస్తూనే ఉన్నాడు. పేషెంట్స్ పేక ముక్కల ఆటగాడిలా నిలువు అడ్డు వరుసలలో ద్రవ్యరాశుల రసాయన ప్రవర్తనా తీరుల ప్రాతిపదికగా ఓపికతో ఓర్మితో. క్రమం తెలిసి రావటం లేదు. ఆ ఆలోచనలతోనే మూతపడ్డాయి కనులు అలసటతో. ముక్కలన్నీ క్రమ పద్ధతిని ఒక పట్టికలో చేరుతూ సుషుప్తిలో సాక్షాత్కరించాయని చెబుతుంది ఓ కథ. మనకు తెలుసు కనుగొనబడని వాటి ఖాళీలను వదిలిపెట్టిన అతని ఆవర్తన పట్టిక లోతైన శాస్త్రీయ అవగాహన ఫలితమని. అది మనకు తెలుసు కనుగొనబడని వాటి ఖాళీలను వదిలిపెట్టిన అతని ఆ ఆవర్తన పట్టిక లోతైన శాస్త్రీయ అవగాహన ఫలితమని. ఆ పట్టిక ఆధునికమై నిండుగా విస్తృతావర్తన పట్టికై విస్తృతి చెందుతున్నది ఇంకనూ శతాధిక మూలకాలతో. మెండలీవు నీకు జేజేలు. రసాయన పితామహ నీకు జేజేలు. ప్రకృతి సంభాషిస్తుంది తపనతో శ్రమిస్తున్న పరిశోధకునితో. నిగూఢ నిక్కమ్ములను విశదీకరిస్తుంది. అత్యవసరంగా కొన్ని పదాలను సృజించి తన నూతన అవగాహనను తెలియజెప్పే తరుణంలో భాషలు వికసిస్తాయి, విస్తరిస్తాయి. రసాయన పితామహ నీకు జేజేలు. మెండలీవు నీకు జేజేలు. అవును, మెండలీవు తర్వాత ఈనాడు ఎన్నెన్ని కొత్త పదాలు భౌతిక రసాయన శాస్త్రాలలో మరిన్ని శాఖోపశాఖలలో చేరుతున్నాయో కదా. మెండలీవు నీకు జేజేలు. రసాయన పితామహ నీకు జేజేలు. ధన్యవాదాలు.